హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విజయదుర్గా ఫ్యాషన్స్. నేను విజయ నరేందర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు అయితే నేను క్యాజువల్ కుర్తా, నార్మల్ స్ట్రైట్ కుర్తాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. లెట్స్ వాచ్ ఇట్. యాక్చువల్ గా ఇది ఒక కస్టమర్ కుర్తా అండి. ఇది లెంత్ వచ్చేసి 42 తీసుకున్నాను. 42 అంటే లైనింగ్ 40లో ఫినిష్ చేస్తాము, ఎందుకంటే 2 ఇంచెస్ లెంత్ లైనింగ్ కి తక్కువ తీసుకుంటాము. ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. దీన్ని ఇలా ఆన్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ లో వేసాను ఇలాగా. దీనికి వచ్చేసి ఇక్ సైడ్ షోల్డర్ అయితే తీసుకుంటాము. షోల్డర్ వచ్చేసి 14. ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కి. నెక్ విడ్త్ వచ్చేసి 7, అంటే ఇక్కడ 7 పెడతాము. సో అంటే 3.5 పెడతాము. సో లోపలికి తీసుకోవాలి, ఇన్సైడ్ తీసుకోవాలి దీన్ని, ఎందుకంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ అయితే నేను ఫ్యూజింగ్ లో కట్ చేస్తాను, ఫ్యాబ్రిక్ కి కట్ చేయను. సో ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్ డీప్స్ వచ్చేసి 7/7. షోల్డర్ లిటిల్ బిట్ ఆఫ్ క్రాస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఫుల్ షోల్డర్. బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ విత్ ఆల్మండ్ ప్యాటర్న్ లో వస్తుంది. ఆర్మ్ హోల్ 6 దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడైతే చెస్ట్ రౌండ్ వచ్చేసి 34, సో 8.5. ఆర్మ్ హోల్ వచ్చేసి 15. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని కవర్ చేసుకోవాలి. 6 పెట్టినప్పుడు ఆర్మ్ హోల్ అనేది 7.5 వచ్చింది. సో ఇది అంటే ఇది కటింగ్ లైన్. స్టిచ్ లైన్ లో మనకి ఎగ్జాక్ట్లీ 15 అనేది రావాలి. స్టిచ్ లైన్ మనం ఇలా మార్జిన్ చేసుకుంటాం కదా, ఇది స్టిచ్ లైన్ అవుతుంది. సో ఇక్కడ ఫినిషింగ్ స్టిచ్ ఇస్తాం కాబట్టి సైడ్ విడ్త్ కి ఇక్కడికి వచ్చేసరికి మనకు 15లో ఆర్మ్ హోల్ అనేది ఫినిష్ అవుతుంది. ఈ చెస్ట్ రౌండ్ దగ్గర 2.5 ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పైనది ఫ్రంట్ పార్ట్, కిందది బ్యాక్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో ఆర్మ్ హోల్ డీప్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డీప్ వచ్చేసి తనకి విడ్త్, ఫ్రంట్ విడ్త్ 12.5 ఉంది. సో 12.5 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం స్టిచ్ కి ఎక్స్ట్రా పెట్టుకుంటాము. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కి అయితే ఫ్రంట్ డీప్ ఇలా తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇది ఇక్కడే యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి బస్ట్ రౌండ్, ఎపెక్స్ పాయింట్ దగ్గర బస్ట్ రౌండ్ తీసుకుంటాము. అండ్ లో వేస్ట్ దగ్గర వేస్ట్ రౌండ్ తీసుకుంటాము. లో వేస్ట్ వచ్చేసి తనకి 14 దగ్గర, ఎపెక్స్ వచ్చి 10 దగ్గర, అండ్ హిప్ రౌండ్ వచ్చేసి 18 దగ్గర. సో ఇక్కడ కూడా మనకి బస్ట్ రౌండ్ 8.5 ఉంది, అంటే 34 ఉంది. బై 4 చేస్తాము క్యాలిక్యులేషన్, ఎందుకంటే 4 లేయర్ లో మనం ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి బై 4 చేస్తాము. 8.5 దగ్గర ఫస్ట్ రౌండ్ అయితే తీసుకుంటాము. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30, అంటే బై 4 7.5. బట్ బ్యాక్ పార్ట్ లో మనం 1 ఇంచ్ డాట్స్ ఇస్తాం కాబట్టి, ½ ఇంచ్ డాట్స్ లో ఇస్తాం కాబట్టి 8 తీసుకుంటాను. ఇక్కడ 8 తీసుకుంటాను. హిప్ రౌండ్ వచ్చేసి 38 అంటే 9.5. ఆన్ ఫోల్డ్ బై 4 చేస్తే 9.5. ఇక్కడ సైడ్ స్లిట్స్ అనేవి 14 దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను. సో 14 దగ్గర మనము ఇక్కడైతే
38 తీసుకుందాము. ఇక్కడైతే మనం హిప్ షేప్ లో కర్వ్ తీసుకోవాలి. యాక్చువల్ అయితే హిప్ కర్వ్ యూజ్ చేయాలి. నేను నార్మల్ గా మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. షేప్ అనేది ఇలా హిప్ షేప్ లో తీసుకోవాలి. మనకి ఈ మిడిల్ లో సెంటర్ బ్యాక్ డాట్ అనేది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ లో కూడా సైడ్ డాట్ అనేది తీసుకుంటాము. జస్ట్ ఒక ½ ఇంచ్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ మనకు బస్ట్ రౌండ్ దగ్గర ఈ ½ ఇంచ్ డాట్ అయితే తీసుకుంటాము. సైడ్ డాట్ ఓపెన్స్ సైడ్ కి డౌన్ అవ్వకుండా ఇది సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ బస్ట్ షేప్ ని పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి ఉంచుతుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో ఈ సైడ్ డాట్ అయితే తీసుకుంటాము. అండ్ ఇంకా వచ్చేసి ఇది మనకి మిడిల్ డాట్ అయితే బ్యాక్ పార్ట్ లో తీసుకుంటాము. మిడిల్ లో అంటే చూడండి ఇక్కడ 4.5 దగ్గర తీసుకుంటున్నాను నేను. ఇది ఎపెక్స్ పాయింట్ కి 1.5 ఇంచ్ కింద నుండి తీసుకుంటాము. అండ్ వేస్ట్ రౌండ్ దగ్గర డాట్ విడ్త్ పెంచుకొని హిప్ రౌండ్ దగ్గర మళ్ళీ థిన్ గా ఎండ్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడైతే ½ ఇంచ్ తీసుకోవాలి. ఇలాగా ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ కి మాత్రమే తీసుకుంటాము. ఇదేమో ఫ్రంట్ పార్ట్ లో డాట్ సైడ్ డాట్, ఇదేమో బ్యాక్ పార్ట్ లో డాట్. నెక్స్ట్ మాత్రము ఫ్యూజింగ్ లో కట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. బస్ట్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాను. వేస్ట్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాము. అండ్ హిప్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడతాము. ఓకేనా, ఇది కటింగ్ లైన్. నార్మల్ గా అయితే స్ట్రైట్ కుర్తాకి మనం విడ్త్ 12 ఇంచెస్ ఇస్తాము. నేను ఈజీ ప్యాటర్న్ లో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి మనం కర్వ్ అనేది తీసుకుంటాము. సో అవుట్ లైన్ మొత్తము రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి అయితే ఆర్మ్ హోల్ డీప్ తీసుకోవాలి. ఈ డాట్స్ అయితే మనం ట్రేసింగ్ వీల్ తో ట్రేస్ చేసుకుందాము. ఇంకా ఈ ఫినిష్డ్ లైన్ ని కూడా మనం ట్రేస్ చేసుకోవాలి. చూడండి, అప్పుడు 4 లేయర్స్ కి ఇలా మార్కింగ్ అయితే వస్తుంది. ఇదైతే ఫుల్ స్లీవ్స్ చూడీ స్లీవ్స్ తీసుకున్నాను టాప్ కి. సో ఈ పార్ట్ లో అయితే నేను నెక్ కి ఫ్యూజింగ్ కి లైనింగ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం నెక్ లో మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి డీప్ లో 3.5 తీసేసుకుంటున్నాను. సారీ 2.5 తీసేసుకుంటాను. ఎందుకంటే నెక్ డీప్ 5 కాబట్టి ఇక్కడ ½ ఇంచ్ వదిలేసుకునే స్టిచ్ కి 7, ఈ 5 ఇంచెస్ ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇది 4.5 లో మనకి నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఆల్మండ్ షేప్ ని.
ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మనము దాన్ని లైనింగ్తో అటాచ్ చేసేటప్పుడు దాన్ని ఉల్టా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ రావాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో స్కాలప్స్ తీసుకోవాలి. సో ఇది కూడా 7 ఇంచెస్ డీప్, 7 ఇంచెస్ విడ్త్, కానీ మనం స్టిచ్ వదిలేసుకొని తక్కువ తీసుకోవాలి. విడ్త్ అనేది ఫినిషింగ్ అయ్యేసరికి మనకు 7లో ఫినిష్ అవుతుంది. లైనింగ్ ని చుట్టూ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు వీటిని మనం లైనింగ్ కి ప్రెసింగ్ తో అటాచ్ చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇటు సైడ్ గ్లూ ఉంటుంది ఫ్యూజింగ్ కి, ఈ గ్లూ ఉన్న సైడ్ ని మనం ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకుందాం. లైనింగ్ ని ఇలా ప్రెస్సింగ్ చేస్తే ఇది స్టిక్ అయిపోతుంది. నెక్ ప్యాటర్న్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ మెయిన్ క్లాత్ కి ఫోల్డింగ్ వదిలేసి ఇక్కడ సైడ్ డాట్ వేస్తాం కదా, వేసినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఒక 1/2 ఇంచు ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో బ్యాక్ పార్ట్ అనేది మనం ఒక 1/2 ఇంచు లెంత్ తక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ లో అయితే ఒక 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ ని తగ్గిస్తున్నాను, ఎందుకంటే మనం ఫ్రంట్ డాట్ వేసినప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఫుల్ స్లీవ్స్ అని చెప్పాను కదా, దీన్ని మనం సింగిల్ హ్యాండ్ కట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్లవర్స్ అన్ని వన్ సైడ్ లో ఉన్నాయి. హ్యాండ్ లెంత్ అయితే 20 ఇంచెస్. ఇక్కడ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచు వదిలేస్తున్నాను. అండ్ 6.5 లూజ్ తీసుకుని ఇంకొక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడతాను. చూడీ కోసమని ఒక 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ లూజ్ పెడతాను, ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడదాం. ఇక్కడ నుండి 20 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకుందాము. తీసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా స్టిచ్ కి పెట్టాలి. ఆర్మ్ హోల్ 15 కాబట్టి హ్యాండ్ మనం ఆర్మ్ హోల్ అనేది 3 ఇంచెస్ లో డౌన్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ మనకి 7.5 అనేది చూసుకోవాలి. తర్వాత మనము
హ్యాండ్కి ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ పార్ట్కి 2.5 ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్లస్ ఆర్మ్ హోల్ డీప్ హ్యాండ్లో కూడా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ సెంటర్లో మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ డీప్ తీసుకోవాలి. ఎల్బో దగ్గర లూజ్ 10 ఉంది, సో ఇక్కడ 10, ఇక్కడ 8, ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి మనకు 6.5. ఇదైతే ఫినిషింగ్ లైన్ అవుతుంది. కటింగ్ లైన్ మనము ఇక్కడ 2.5 పెట్టుకున్నాము, ఎండింగ్లో వచ్చేసరికి 1.5లో క్లోజ్ చేసుకుంటాము. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేసి ఇంకొక హ్యాండ్ తీసేసుకుందాము. సో ఫ్రెండ్స్, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.